హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు నమస్కారం. దివ్యధామం కార్యక్రమానికి స్వాగతం. హెచ్ఎంటీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దివ్యధామంలో ప్రతి వారం కూడా ఎన్నో పురాతనమైన ఆలయాలు, వాటి విశిష్టత గురించి తెలుసుకుంటున్నాం కదా. అలానే ఈరోజు కూడా మరొక ఆలయం గురించి తెలుసుకోవడానికి దుండిగల్లోని శ్రీ సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమానికి వచ్చేసాము. అసలు ఈ ఆశ్రమాన్ని ఎప్పుడు నిర్మించారు, దీని వెనుక ఉన్న విశిష్టత ఏంటి, ఈ ఆశ్రమంలో ఏ ఏ దేవుళ్ళు పూజింపబడుతున్నారు, ఇవన్నీ కూడా ఆలయం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం పదండి. ఇక ఆలయం లోపలికి ఎంటర్ కాగానే అంటే మెయిన్ గేట్ నుంచి వస్తే మనకి సచ్చిదానంద స్వామీజీ విగ్రహం కనిపిస్తుంది. ఆ తర్వాత దత్తాత్రేయ స్వామి వారు కూడా కనిపిస్తారు. సో ఈ ఆలయానికి సంబంధించి ఎన్నో విషయాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. లోపలికి వెళ్ళి మరిన్ని ఉపాలయాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. సో వాటి గురించి కూడా తెలుసుకుందాం పదండి. దత్తాత్రేయ స్వామివారు ప్రధాన ఆలయంగా ఉన్న ఈ ఆలయంలో త్రిముఖ గణపతి, రాజరాజేశ్వరీదేవి, నవగ్రహ పరివార దేవతల ఆలయాలను కూడా ప్రారంభించారు. ఈ దత్తాత్రేయ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. దత్తాత్రేయుడు 16 నక్షత్రాలలో 16 అవతారాలలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అందులో 13వ అవతారంలో దత్తావధూత దత్తాత్రేయ స్వామిగా పేరు పొందారు. అలాంటి దత్తావధూత దత్తాత్రేయ స్వామి అవతారంలోనే ఇక్కడ దత్తాత్రేయ స్వామి వెలిశారు. అంతటి విశిష్ట క్షేత్రమిది. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు దత్తాత్రేయ స్వామి కాగా క్షేత్ర రక్షకుడు ఆంజనేయ స్వామి కావటం విశేషం. ఈ దత్తాత్రేయ స్వామి ఆలయం నిత్యం భక్తులతో కళకళ్లాడుతూ ఉంటుంది. ప్రతిరోజు ఆలయంలో విశేష పూజలు, నిత్య అభిషేకాలు, హారతులు జరుగుతుంటాయి. ఇక విశేష దినాలలో మరింత వేడుకగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కాలక్రమంలో ఈ ఆలయంలో కార్యసిద్ధి మరకత ఆంజనేయ స్వామి ఆలయం, మాణిక్య నాగేశ్వర స్వామి, పాతాళ హనుమాన్ ఆలయాలను ప్రతిష్ఠించారు. ప్రతి ఆలయంలోనూ వేటికవే ప్రత్యేకంగా కనిపిస్తాయి. 36 ఏళ్లు గడిచిన తర్వాత ఆలయాలను మళ్లీ నిర్మించారు. వాటిలో అనేక మార్పులు చేశారు. దత్తాత్రేయ ఆలయంలోకి మరిన్ని ఉపాలయాలు వచ్చి చేరాయి. శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, పాతాళ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం లాంటి అనేక ఉపాలయాలతో ఆలయం దినదిన ప్రవర్ధమానం చెందుతోంది. ఈ క్రమంలో గురుపాదుకా క్షేత్రాన్ని కూడా స్థాపించారు. ఓకే, ఆలయం లోపలికి ఎంటర్ కాగానే ఎంతో పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రశాంతంగా, హాయిగా ఉంది మనసుకి. సో ఇక ఆలయానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలియజేయడానికి ఆలయ ప్రధాన అర్చకుడు లక్ష్మీనారాయణమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు కూడా మనం తెలుసుకుందాం. నమస్కారం స్వామీజీ. స్వామీజీ, ముందుగా మనం గణపతి దేవుడి నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఈ గణపతి దేవుడి యొక్క విశిష్టత ఏంటి, ఎలాంటి పూజలు చేస్తారు? ఈ యొక్క గణపతికి విశేషం ఏంటంటే త్రిముఖ గణపతి అండి. 3 ముఖాలతో ఉంటారు గణపతి స్వామివారు. మన గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఇక్కడ త్రిముఖ గణపతిని మనందరికీ కూడా మన గురించి ప్రతిష్టాపన చేశారు. ఈ యొక్క గణపతికి అర్చన చేయటం వల్ల చాలామంది ఇవాళ ఉన్న కాలంలో వివాహాలు కాని వారికి ఇక్కడ మగవారు కానీ ఆడవారు కానివ్వండి, ఇక్కడ గణపతికి 21 బుధవారాలు ఉదయం గణపతికి అభిషేకం చేయడం వల్ల 21 మోదకాలు అంటే ఉండ్రాళ్ళు ఆ యొక్క గణపతికి సమర్పణ చేయడం వల్ల వాళ్ళకి చాలా త్వరగా మంచి వివాహాలు అంటే అనుకూల వరం, అనుకూల కన్య ఇట్లా జరిగి ఆ గణపతి స్వామివారు ఆ రకంగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఇది యొక్క గణపతికి ప్రత్యేకత. సంకటార గణపతి రోజున అభిషేకం జరుగుతుంది. ప్రతి ఆదివారం కూడా గణపతి హోమం జరుగుతుంది, సహస్రమోదక హోమం జరుగుతుంది. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఆ యొక్క గణపతి స్వామివారి అనుగ్రహాన్ని అందరూ కూడా పొందుతున్నారు. హిందువుల్లో ప్రతి ఒక్క భక్తులు కూడా ముందుగా పూజించే దేవుడు గణపతి దేవుడే. సో గణపతి దేవుడికి పూజించిన తర్వాతే ఏదైనా ఏ పూజనే చేస్తుంటారు. ఆదో పూజ్యో గణాధిప అని మనందరికీ తెలిసిన విషయమే. కలియుగంలో కూడా కలవు చండీ వినాయకు అనే పేరు కూడా ఒకటి ఉంది. కలియుగంలో ముఖ్యంగా గణపతిని, చండీ అమ్మవారిని, వీళ్ళని కనుక ఈ యొక్క దేవతని మనకు ఆరాధిస్తే మనకి సకల శ్రేయస్సు కలుగుతుందని చెప్పి పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఓకే స్వామీజీ, మనము గణపతి దేవుడి గురించి తెలుసుకున్నాం కదా, నెక్స్ట్ శివుడి గురించి తెలుసుకుందాము. సో శివుడికి ఇక్కడ ఎలాంటి పూజలు చేస్తారు స్వామీజీ? ముఖ్యంగా స్వామీజీ వారు అందరూ కూడా అభిషేకం చేసుకోవాలనే ఉద్దేశంతో మాణిక్య నాగేశ్వర స్వామి అంటారు. మా స్వామివారి పేరు శివుని పేరు మాణిక్య నాగేశ్వర స్వామి. ఈ యొక్క లింగానికి ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇది ఎంత మాణిక్యశిలతో తయారు చేసినటువంటి మాణిక్యశిల.
ఈ యొక్క మాణిక్యశిలకి మనం భక్తులు స్వయంగా మనమే వెళ్ళి లోపలికి వెళ్ళి అభిషేకం చేసుకునే అవకాశం కూడా శ్రీ స్వామి వారు కల్పించారు. దీంట్లో ఈ విగ్రహంలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ సర్పాకారం కూడా ఉందండి. ఈ శివలింగంలోనే కలిసి వచ్చింది అది. సర్పదోష నివారణ కూడా ఈ యొక్క శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల సర్పదోష నివారణ కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క శివుడికి అభిషేకం వారంతా భక్తులు స్వయంగా వారే అభిషేకం చేసుకునే అవకాశం స్వామిజీ వారు కల్పించారు. ఓకే స్వామీజీ, మనం మిగతా ఆలయాల్లో కూడా చూసుకుంటే శివలింగం మనకి నలుపు రంగులో కనిపిస్తుంది. సో ఇక్కడ శివలింగం గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. అది శిల పేరు మాణిక్యశిల. మాణిక్యశిలతో తయారు చేసిన శివలింగం. సో ఈ శివలింగానికి పూజలు చేస్తే ఎటువంటి ఫలితాలు లభిస్తాయి? సర్పదోష నివారణకి, రాహుకాల దోషాలు ఇటువంటివన్నీ కూడా సర్పదోషాలని కూడా నివారణ గురించి ఈ యొక్క శివుడికి అభిషేకం చేస్తారు. శివుడిలోనే సర్పం కలిసి ఉంటుంది ఇక్కడ. అట్లా చేసుకోవడం వల్ల మనకి సర్పదోషాలని కూడా పోతాయని చెప్పారు. ఓకే స్వామీజీ, మనం నెక్స్ట్ ఆలయం గురించి తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం దత్తాత్రేయ స్వామి వారి గురించి తెలుసుకుందాం. స్వామీజీ ఉన్నారు. సో ఈ స్వామివారి యొక్క విశిష్టత ఏంటి? సో ఈ స్వామివారిని సంవత్సరం కిందటి ఇక్కడ నిర్మించారంట. సో దాని విశిష్టత ఏంటి? ఇవన్నీ కూడా తెలుసుకుందాం. స్వామీజీ, దత్తాత్రేయ స్వామి యొక్క విశిష్టత ఏంటి? ముఖ్యంగా ఈ దత్తపీఠం దత్తాత్రేయ స్వామివారు మాకు ప్రధానంగా దేవత. దత్త అవధూత స్వామివారు అని అంటారు. దత్తాత్రేయ స్వామికి మొత్తం ప్రధానంగా 16 అవతారాలు ఉన్నాయండి, 16 అవతారాలు. ఆ 16 అవతారాల్లో ఇదొకటి. దత్త అవధూత క్షేత్రం అంటారు దీన్ని. దత్త అవధూత స్వామివారి ఈయన పేరు. గోరక్షకాక్ష నిజభక్తమేకం రరక్షదేవ కరుణాంచితాక్ష యో జ్యేష్ఠరాజా దేవదేవం దత్త అవధూతం శరణం శ్రేయేహం. దత్తాత్రేయ స్వామివారు ప్రతి ఒక్క చోట కూడా ఒక్కొక్క విద్యను నేర్చుకున్నారు. దత్తాత్రేయ స్వామివారికి ప్రధానంగా 24 మంది గురువులు ఉన్నారండి. ఈ 24 మంది గురువులతో కూడా ఈ యొక్క విగ్రహం తయారు చేయబడింది. చెట్టు అండి, ఇది వృక్షం, సాలీడు పురుగు, మత్స్యం, ఏమో మినుగుడు పురుగులు అంటారు, సూర్యుడు, వృక్షం, చంద్రుడి దగ్గర కొంత, ఇంకా వేశ్య ఒకటి, బాలుడు, ఆవు, ముసలి, పావురము, కట్టెలు కొట్టువాడు, బోయేవాడు, జింక అంటే భూగోళం మొత్తం, ఇట్లా 24 మంది గురువులు ప్రధానంగా. ఈ 24 మంది ఈ రకంగా విగ్రహం అయితే ఎక్కడ యావత్ భారతదేశంలో ఎక్కడ ఇటువంటి విగ్రహం లేదు. ఇది ఈ మధ్య కాలంలో కింద సంవత్సరం స్వామీజీ వారు దత్తాత్రేయ స్వామిని, దత్త అవధూత స్వామిని ఈ రకంగా ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం వల్ల భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలుగుతాయి, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతి ఆదివారం కూడా దత్తాత్రేయ స్వామి వారికి తైలాభిషేకం జరుగుతూ ఉంటుందండి ఇక్కడ. ఆ తైలాభిషేకం చేసుకోవడం వల్ల భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగి సకల శ్రేయస్సులు కలుగుతాయని చెప్పి శ్రీ స్వామీజీ వారు మనకి చెప్పారు. అదే రకంగా ఇక్కడ నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. స్వామీజీ, అలానే ఈ స్వామి వారిని ఎప్పుడెప్పుడు దర్శించుకుంటారు భక్తులు? ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుందండి. ప్రతిరోజు అభిషేకం ఉంటుంది. ఆదివారం పూట తైలాభిషేకం విశేషంగా ఉంటుంది. ఆదివారం పూట దత్తాత్రేయ హోమం కూడా ఉంటుంది. ప్రతి పౌర్ణమికి కూడా దత్తాత్రేయ హోమం జరుగుతూ ఉంటుంది. సాయంత్రం పూట 5 to 7:30 వరకు దర్శనం చేసుకోవచ్చు. అలాగే దత్తాత్రేయ స్వామి వారి ఉత్సవాలు దీనికి సంబంధించి ఎప్పుడెప్పుడు జరుగుతాయి ఉత్సవాలు? దత్త జయంతికి జరుగుతూ ఉంటాయండి. ప్రతి అనఘాష్టమి వ్రతం అని ఈ యొక్క దత్త సాంప్రదాయంలో అనఘాష్టమి వ్రతం అని ఉన్నది. ఇది కార్తవీర్యార్జునుడి కథ. ఆ యొక్క కార్తవీర్యార్జునుడి కథలో కూడా దత్తాత్రేయ స్వామి అనఘాదేవి అంటారు. అది ప్రతి ఆదివారం మరియు ప్రతి బహుళ అష్టమి రోజు ఇక్కడ వ్రతం జరుగుతూ ఉంటుంది. మనకి మామూలుగా బయట సత్యనారాయణ స్వామి వ్రతం ఎట్లాగో ఈ దత్త సాంప్రదాయంలో అనఘాష్టమి వ్రతం అంటారు. మన ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగినా, పెళ్లిళ్ళలో కానీ మన శుభ కార్యక్రమాలు జరిగిన తర్వాత ఆ యొక్క వ్రతం చేసుకుంటూ ఉంటారు ఇక్కడికి వచ్చి. ఓకే, మనం రాజరాజేశ్వర స్వామి అమ్మవారి దగ్గరికి వచ్చేసాము. సో ఇక్కడ అమ్మవారికి ఏ వేళల్లో పూజలు చేస్తారు, ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తారు చెప్పడానికి స్వామీజీ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. స్వామీజీ గారు చెప్పండి, ఈ అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి? ఇక్కడ ప్రధానంగా రాజరాజేశ్వరి అమ్మవారు అంటారండి. ఈ అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా అభిషేకం జరుగుతుంది. ఉదయం రాహుకాల సమయంలో 10:30 to 12 ఆ సమయంలో అమ్మవారికి అభిషేకం ప్లస్ రాహుకాల పూజ అని ఆ సమయంలో ప్రత్యేకంగా పూజ చేస్తారు. శుక్రవారం పూట ప్రతి శుక్రవారం కూడా లలితా సహస్రనామాత్రమే జరుగుతూ ఉంటాయి. నెలకు ఒకసారి చండీ హోమం జరుగుతూ ఉంటుంది అమ్మవారికి. కలవ చండీ వినాయకం ఇందాక చెప్పినట్టుగా కలియుగంలో గణపతి స్వామివారిని మనం ఎంత ప్రధానంగా మనం పూజిస్తామో అదేవిధంగా అమ్మవారిని కూడా చండీ అమ్మవారు, కలవ చండీ వినాయకం అని చండీ అమ్మవారిని మనం ఆరాధించినా కూడా అదే విధమైన ఫలితాలు లభిస్తాయని చెప్పి మన పురాణాల ద్వారా చెప్పబడ్డాయి. ప్రధానంగా మన కుంకుమార్చన రోజు జరుగుతూ ఉంటుంది. ఇక్కడ శ్రీచక్రం ఉంది.
ఆ శ్రీచక్రానికి ప్రతిరోజు కూడా అమ్మవారికి కుంకుమార్చన జరుగుతూ ఉంటుందండి. ముఖ్యంగా దసరా నవరాత్రుల్లో ఎలాంటి పూజలు చేస్తారు? నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారికి అభిషేకం ఉంటుంది, నవావరణార్చన ఉంటుంది. ఇక్కడ మాకు కర్ణాటక సాంప్రదాయంలో అన్నార్చన అనేది చేస్తుంటారు. రోజుకు ఒక విధమైన నైవేద్యం అనమాట. 9 రోజులు కూడా 9 రకాల నైవేద్యాలు చేసి ఆ అన్నార్చన చేస్తుంటారు. విశేషార్చన అంటే రోజుకు ఒక విధమైన, ఒకరోజు జాకెట్ పిసులు అంటే పసుపు కొమ్ములతో ఒకరోజు, తమలపాకులతో ఒకరోజు, ఇలా కమల పుష్పాలతో ఒకరోజు, ఈ రకంగా 9 రకాల పసుపు కొమ్ములు, 9 రకాల ద్రవ్యాలతో 9 రోజులు కూడా విశేషంగా అర్చన జరుగుతూ ఉంటుంది ఇక్కడ. మనం ఏ ఆపదలో ఉన్నా కూడా ఆంజనేయ స్వామిని మనసులో తలుచుకుంటే కొండంత బలాన్ని ప్రసాదించినట్లు కనిపిస్తుంది. సో ఆంజనేయ స్వామి దగ్గరకు వచ్చేసాము. సో ఈ స్వామి వారి యొక్క విశిష్టత ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. స్వామీజీ గారు, ఆంజనేయ స్వామి యొక్క విశిష్టత ఏంటి స్వామీజీ? ఇక్కడ ఆంజనేయ స్వామి వారి పేరు మరకత కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారు అంటారండి. మామూలుగా అన్ని చోట్ల కూడా నలుపు రంగు విగ్రహంతో ఆంజనేయ స్వామి వారు ఉంటుంటారు. ఇక్కడ ప్రత్యేకంగా మరకతం అంటారు దీన్ని. మరకతం అంటే ఎమరాల్డ్ స్టోన్తో తయారు చేశారు ఈ యొక్క విగ్రహాన్ని. ఇంకో విశేషం అంటే శిరస్సు పైన అందరూ ఆంజనేయ స్వామి గుండెల్లో రాముల వారు ఉంటారు అని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఆంజనేయ స్వామి వారు శ్రీరాముల వారిని నెత్తిన శిరస్సును ధరించారు. ఆ రూపంలో కూడా ఇక్కడ రాముల వారి దర్శనం ఇస్తున్నారు మనకి. ఈ యొక్క మరకత విగ్రహానికి ఆరాధించడం వల్ల మనకి మనం ఎటువంటి లాభాలు పొందుతాము, ఎటువంటి దోషాలు పోతాయనేది తెలుసుకుందాం. ముఖ్యంగా మరకతం అనేది మన నవగ్రహాల్లో బుధుడికి సంబంధించిన రాయి అనేది. బుధగ్రహ దోషాలు అంటూ ఉంటే మరకతాన్ని ధరించమని చెప్తూ ఉంటారు మనకి పూర్వీకులు. అటువంటి మరకతంతో తయారు చేసినటువంటి విగ్రహాన్ని ఆరాధించడం వలన బుద్ధి బలం బాగా పనిచేస్తుంది. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్ప్రత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ అని కూడా ఆంజనేయ స్వామి వారికి ధ్యాన శ్లోకంలో కూడా ఉంది. అదిగాక ఇక్కడ త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్యత్నమాస్థాయ దుఃఖక్షయ కరోభవ. ఈ యొక్క శ్లోకం రామాయణంలో సీతమ్మవారు జపించుకుంటూ ఉండేవాళ్ళు. అంటే ఎవరు ఏ ఆపదలో ఉన్నా ఈ యొక్క శ్లోకాన్ని పఠించడం వలన ఆంజనేయ స్వామి వారు ఆ యొక్క కార్యక్రమాలని నిర్విఘ్నంగా ముందుకు తీసుకెళ్తారు. కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖాలు పోగొట్టేట్టుగా చేస్తారు. దుఃఖక్షయ కరోభవ అని ఇక్కడ ఆశ్రమంలో ఒక పూర్ణఫల సమర్పణ నిండు కొబ్బరి బొండాన్ని ఒకటి ఇక్కడ భక్తులకు ఇస్తారు. ఆ భక్తులు ఇక్కడికి వచ్చి ఈ యొక్క శ్లోకం చెప్పుకుని అర్చకుల చేత సంకల్పం చెప్పించుకుంటారు. మన మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక స్వామివారికి విన్నవించుకుని ఈ యొక్క దేవాలయం చుట్టూ కూడా 16 ప్రదక్షిణాలు చేసి ఆ యొక్క పూర్ణఫలం ఇక్కడ కట్టేస్తారండి. కట్టినాక మళ్ళీ 16 రోజుల పాటు ఈ యొక్క మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. 16వ రోజు వచ్చి ఆ యొక్క కొబ్బరి బొండాన్ని ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ అర్చన చేసుకుని ఇంటికి తీసుకెళ్ళి లోపల ఉన్న కొబ్బరిని వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ప్రసాదంగా స్వీకరిస్తే ఆ యొక్క కోరిక నెరవేరుతుందని చెప్పి చాలామంది కోరికలు నెరవేరినాయి ఇక్కడ. ఆ రకంగా ఇక్కడ పూర్ణఫల సమర్పణ అని చేస్తూ ఉంటారు. ఇదిగాక ఆకు పూజ జరుగుతూ ఉంటుంది, వడమాలార్చన జరుగుతూ ఉంటుంది. ప్రతి నెల 2వ శనివారం రోజున ఆంజనేయ స్వామికి 108 లీటర్ల పాలతో క్షీరాభిషేకం జరుగుతుంటుంది. ప్రతి హనుమత్ జయంతికి 1000 వడలతో అర్చన, సహస్ర వడార్చన, అపూపార్చన. అపూపు అంటే అప్పాలు, ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమైనవి. ఇట్లా 1,00,000 తమలపాకులతో అర్చన, 1,00,000 పుష్పార్చన ఇవి జరుగుతూ ఉంటాయండి. ఇది యొక్క కార్యసిద్ధి ఆంజనేయ స్వామికి ప్రత్యేకత. అంటే స్వామీజీ వడమాలలో తమలపాకులు సమర్పించడం వల్ల ఎటువంటి ఫలితాలు పొందవచ్చు? వడమాల అనేది మామూలుగా ఈ మినుముతో చేసినవి ఆంజనేయ స్వామికి ఇష్టమైనవి అవన్నీ కూడా. తమలపాకులు అంటే సహజంగా ఆంజనేయ స్వామికి ఇష్టం. ఆ వనంలోనే అమ్మవారు అక్కడ ఆరాధించారని మనకి రామాయణంలో చెప్పబడింది. కాబట్టి తమలపాకుతో పూజ చేసినా కూడా ఆయన ప్రీతికరం, అంటే సంతృప్తి చెందుతారు. ఆయన సంతృప్తి చెందటం వల్ల మన కోరికలు నెరవేరుస్తారని చెప్పి దాంట్లో ప్రమాణం. అలానే హనుమాన్ జయంతి వేళ ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తారు? హనుమాన్ జయంతి రోజున 108 లీటర్ల పాలతో అభిషేకం జరుగుతుందండి. 1,00,000 తమలపాకులతో అర్చన, 1,00,000 పుష్పార్చన, ఈ యొక్క వడార్చన, అపూపార్చన ఇవన్నీ కూడా జరుగుతాయి. చాలామంది భక్తులు వస్తూ ఉంటారు, ఆ యొక్క కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటారు. ఓకే, మనం పాతాళ ఆంజనేయ స్వామి ఆలయం లోపలికి వచ్చేసాం. సో ఈ ఆంజనేయ స్వామి పాతాళంలో ఉన్నారు. సో ఈ ఆంజనేయ స్వామి గోడల చుట్టుపక్కల కూడా చూస్తే మనకి చాలా విగ్రహాలు కనిపిస్తున్నాయి. అన్ని దేవుళ్ళు కూడా ఇక్కడే ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఈ విగ్రహాల వెనుక ఆంతర్యం ఏంటి, ఎందుకు ఇక్కడే ఈ విగ్రహాలు పెట్టాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. స్వామీజీ గారు, పాతాళ ఆంజనేయ స్వామి గురించి తెలుసుకునే దానికంటే ముందు అసలు ఈ విగ్రహాలు గోడలకి ఎందుకు పెట్టారు స్వామీజీ? ఇది ఆంజనేయ స్వామి వారు
పాతాళంలో రామలక్ష్మణ్ గురించి తపస్సు చేశారు. ఇది పాతాళ హనుమాన్ అంటారు. పాతాళ లోకంలో ఆంజనేయ స్వామి వచ్చినట్టు ఒక రామాయణంలో మనకు ఒక కథ ఉంది. దానిని మైరావణుడి చరిత్ర, విభీషణుడు సోదరుడు మైరావణుడు. ఈ మైరావణుడి చరిత్ర ఇదంతా కూడా ఇక్కడ తీర్చిదిద్దారు బొమ్మలతో. ఆ యొక్క పాతాళంలోకే ఈ యొక్క మైరావణుడు ఉండేవాడు. ఇప్పుడు ఆ మైరావణుడి చరిత్ర ఈ రకంగా ఇక్కడ మనకి చిత్రాలతో రూపుదిద్దించారు రాముల వారు అందరూ అక్కడ. ఓకే స్వామీజీ, ఇప్పుడు మనం ఆంజనేయ స్వామి, పాతాళ ఆంజనేయ స్వామి విశిష్టత ఏంటి అసలు? ఆంజనేయ స్వామి గురించి ఆల్రెడీ తెలుసుకున్నాం. సో ఈ ఆంజనేయ స్వామి యొక్క ప్రత్యేకత ఏంటి? ఇది పంచముఖ ఆంజనేయ స్వామి, పంచముఖ పాతాళ ఆంజనేయ స్వామి వారు అంటారు. ఈ యొక్క ఆంజనేయ స్వామికి 5 ముఖాలు ఉంటాయి, 5 ముక్కల. దీని చుట్టూతా ఇక్కడ పంచభూతాలు సాక్షిగా, పంచభూతాలు ఉన్నట్టు అగ్ని, జలం, వాయువు, భూమి, ఆకాశం, అట్లా పైన ఇదంతా కూడా పంచభూతాల సాక్షిగా ఇక్కడ పాతాళ ఆంజనేయ స్వామి వారికి ఉన్నట్టుగా మనకి చెప్తూ ఉంటారు. ఇక్కడ నరదృష్టి నివారణ గురించి పూజలు జరుగుతూ ఉంటాయి. ఇవాళ రేపు కలియుగంలో నరఘోష అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. అట్లా ఉన్నవాళ్ళు, అటువంటి దోషాలు ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామి వారిని ఇక్కడ ప్రార్థన చేస్తే, ఇక్కడ అర్చన చేసుకుంటే ఆ యొక్క నరదృష్టి అంతా పోయి వాళ్ళు సుఖ జీవితాలతో ఉంటారని చెప్పి స్వామిజీ గారు చెప్పారు. ఆ రకంగా ఇక్కడ వాళ్ళు పూజలు చేసుకుంటూ ఉంటారని. హైదరాబాద్లోని గణపతి సచ్చిదానంద ఆశ్రమం ఎన్నో ప్రత్యేకతలకు నిలయం. దత్తపీఠం కేవలం ధార్మిక కార్యక్రమాలకే కాక సామాజిక కార్యక్రమాలను సైతం చేపడుతోంది. మానవ సేవే మాధవ సేవ అని నమ్ముతోంది. వీరికి అనుబంధంగా శ్రీ దత్తా హ్యూమన్ సర్వీస్ శాఖ ఉంటుంది. 3,000కు పైగా సభ్యులు కలిగిన స్వయం సేవక సంస్థ ఇది. గణపతి సచ్చిదానంద స్వామివారు పిలుపు ఇస్తే వారు ఎలాంటి సేవా ధార్మిక కార్యక్రమాలనైనా నిర్వహిస్తారు. ఆలయంలో కూడా వీరి సేవలు అమోఘమైనవి. వీరు గణపతి సచ్చిదానంద సేవా సంస్థలకు మూలస్తంభాల్లాంటివారు. హైదరాబాద్ నగర శివారులో ఉన్న ఈ ఆలయానికి భక్తులు భారీగానే తరలివస్తారు. దత్తాత్రేయ స్వామి పూజలు నిర్వహించేందుకు భక్తులు తెలంగాణ నలుమూలల నుంచి వస్తారు. పాతాళ హనుమాన్ ఆలయం విశిష్టంగా ఉంటుంది. శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ ఆలయం కూడా నిత్యం భక్తులతో కిటకిటలాడుతోంది. శివ పరివార ఆలయాలు కూడా విశేషంగా భక్తులతో ప్రత్యేక పూజలు అందుకుంటాయి. ఇక ఆలయాల్లోని మరొక ఉపాలయం గురించి తెలుసుకుందాము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉన్నారు. సో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎటువంటి పూజలు చేయాలి, ఎలాంటి ఫలితాలు వస్తాయని కూడా స్వామీజీ గారిని అడిగి తెలుసుకుందాం. స్వామీజీ గారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క విశిష్టత ఏంటి? ఇక్కడ ప్రధానంగా ముందు శేషనాగ స్వామి వారు ఉంటారు. అంటే శేషం నాగం అంటే మిగిలింది పైకి వచ్చిన అట్లా సర్పాకారం. ఈ యొక్క సర్పాకారం వెనకాల వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల శీఘ్ర వివాహం, తొందరగా వివాహం కాని వాళ్ళకి వివాహం కలగటం, వివాహం అవ్వటం, సత్సంతానం గురించి కూడా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తూ ఉంటారు. అట్లానే ప్రధానంగా ఆరోగ్య ప్రదాత సుబ్రహ్మణ్య స్వామి. మనం ఎటువంటి అనారోగ్యంగా ఉన్నా కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి దగ్గరికి వెళ్ళి మనం ఆరాధిస్తే ఆ యొక్క ఆరోగ్య నివృత్తి జరుగుతుందని చెప్పి కూడా మనకి పురాణాల్లో చెప్పబడింది. ఇక్కడ ప్రధానంగా కళ్యాణం, సుబ్రహ్మణ్య కళ్యాణం, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరుగుతూ ఉంటుంది ప్రతి కృతికా నక్షత్రం రోజున. ప్రతి ఆశ్లేష నక్షత్రం రోజున ఆశ్లేష బలి ఈ యొక్క కుక్కి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర చేస్తూ ఉంటారు. ఆశ్లేష బలి అంటారు. మన పూర్వీకులు ఇప్పుడు సహజంగా ఇల్లు కట్టే సమయంలో ఈ పొలాల్లో, పంటల పొలాల్లో వాటిల్లో సర్పాలు మనకు తెలియకుండానే మనకృతంగా వారికి ఏదో ఆపద జరుగుతూ ఉంటుంది. అట్లా జరిగినా కూడా అది పాపం కిందకే, పాపమే అది. అటువంటి పాపాల నివృత్తి గురించి ఆశ్లేష బలి పూజ అని చేస్తూ ఉంటారు. ఆశ్లేష నక్షత్రం జరుగుతుంటుంది అది. ఈ ఆశ్లేష నక్షత్రం వల్ల నవనాగ పూజ అని కూడా అంటారు దాన్ని. సర్పబలి, ఇటువంటివి సర్పదోష నివారణకి ఇటువంటివన్నీ కూడా ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి ఎక్కువగా. ఆ యొక్క పూజలు జరగడం వల్ల వారందరూ కూడా సకల శ్రేయస్సులు కలిగి ఆరోగ్య అభివృద్ధులతో ఉంటూ ఉంటారని చెప్పి ఈ యొక్క వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి పూజ చేస్తూ ఉంటాం. ప్రతి మంగళవారం కూడా మధ్యాహ్నం రాహుకాల సమయంలో స్వామివారిని ఆరాధించడం చాలా విశేషం. మంగళవారం 3 to 4:30 ఆ సమయంలో ఇక్కడ విశేష పూజ చేసి బయట నిమ్మకాయలతో, ఇక్కడ నిమ్మకాయ డొప్పలతో దీపాలు పెడుతూ ఉంటారు. ఆ యొక్క దీపాలు పెట్టి దాని తర్వాత నైవేద్యం పెట్టి ఆ యొక్క నైవేద్యం భక్తులందరికీ కూడా ప్రసాదంగా ఇస్తూ ఉంటాం. అది దీని యొక్క విశిష్టత. చూశారు కదా, శ్రీ సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమంలో ఉన్నటువంటి ఆలయాలకు సంబంధించి ఎన్నో విశేషాలు, వాటి చరిత్ర గురించి తెలుసుకున్నాం కదా. మరొక దివ్యధామం కార్యక్రమంలో మరొక ఆలయంతో మీ ముందుంటాం.
అప్పటి వరకు చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్కారం.